పాల్పడుతున్న నిందితులను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా జరుగుతున్న సమాచారంతో విశాఖ ఎయిర్పోర్ట్లో తనిఖీలు నిర్వహించారు. ఇద్దరు ఏజెంట్లు సురేష్, ఆదిలక్ష్మిని అరెస్టు చేసి వారి దగ్గర నుండి 50,000 నగదు, $2,000, 20 సిమ్ కార్డ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుండి 5 బాధితులను రక్షించారు. నిరుద్యోగులను టార్గెట్ చేసి ఇప్పటి వరకు 12 మందిని విదేశాలకు అక్రమంగా తరలించినట్లుగా విచారణలో తేలిందని నగర పోలీస్ కమిషనర్ శంఖబాత్రా బాగ్చి తెలియజేశారు. ప్రధాన నిందితుడు విజయ్ కుమార్ కంబోడియాలో ఏజెంట్గా ఉంటూ తెలుగు రాష్ట్రాలలో కార్యకలాపాలను నడుపుతున్నట్లుగా సిపి తెలిపారు. నగర్లో రెగ్యులర్ గా జాబ్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయని మాకు తెలిసింది. మేము స్పెషల్ బ్రాంచ్ కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. అక్కడ ప్రతి జాబ్ ఇంటర్వ్యూ చేస్తున్న కంపెనీ అది ఫేకా జెన్యునా వెరిఫై చేయమని చెప్పడం జరిగింది. సో పబ్లిక్ కి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే పోలీస్ పబ్లిక్ కోఆపరేషన్ ఉంటేనే ఇది పూర్తిగా మనం అరికట్టగలుగుతాం. అందుకే మేము ఈ అడ్వైజరీ కూడా మీ ద్వారా పబ్లిక్కి తెలియజేస్తున్నాం. మీకు అనుమానం ఉంటే వెంటనే మాకు తెలియజేయండి. మా ఎంక్వైరీ మేము చేస్తున్నాం, మా ప్రివెంటివ్ స్టెప్స్ మేము తీసుకుంటున్నాం. కానీ పబ్లిక్ తరఫున కూడా మీరు అలర్ట్గా ఉండాలి. ఎప్పుడైనా అనుమానం ఉంటే వెంటనే మాకు తెలియజేయాలి. మేము కూడా పోలీస్ పంపించి అది ఒకటి స్టాప్ చేయడం, ఆపడం, మరోవైపు వాళ్ళు స్కామ్ చేస్తున్నారని మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే అరెస్ట్ చేసి కేసు కట్టి అరెస్ట్ చేసి జైలు పంపడం అన్నీ జరుగుతాయి. సో ఆల్రెడీ 2 ఏజెంట్స్ని మేము ఈ కేసులో పట్టుకున్నాము. కానీ ఇలా ఇది వచ్చేసి టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ మాత్రమే. ఇంకా చాలా జరుగుతున్నాయి. ఇంతకు ముందు కూడా జరిగింది అని మాకు ఇన్ఫర్మేషన్. అందుకే పబ్లిక్ నుండి హెల్ప్ అడుగుతున్నాం. ఆల్రెడీ గాజువాక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాము ఆనందంగా ఉన్నామని